హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో రవ్వ పాపడాలని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. ముందుగా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాని నిండా బొంబాయి రవ్వని తీసుకోవాలి, ఉప్మా చేసుకునే రవ్వని. అదే బౌల్తో పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలి, ఓ 2 స్పూన్స్ వరకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్దది ఏదైనా గిన్నె పెట్టేసుకొని రవ్వ తీసుకున్న బౌల్తోనే 7 బౌల్ల వాటర్ని పోసుకోవాలి. వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి. ఒక్క బౌల్కి 7 బౌల్ల వాటర్ తీసుకోవాలి. ఇదే కొలతలతో మీరు 2 బౌళ్ళు తీసుకున్న 14 బౌళ్ళు వాటర్ తీసుకోవాలి. సేమ్ ఇదే కొలతలతో తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. నీళ్ళు మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పౌడర్ని వేసుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత బొంబాయి రవ్వను కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బొంబాయి రవ్వను వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా సగం ఉడికిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికించుకోవాలి. రవ్వ సరిగ్గా ఉడకకపోతే మనం పాపడాలను వేసుకుంటే విరిగిపోతాయి, సరిగ్గా ఎండవు, ఎండిన ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. అందుకని ఈ రవ్వను బాగా ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినాక జీలకర్రని వేసుకోవాలి. వేసుకొని మొత్తం చల్లారిన తర్వాతే ఒక కవర్ పైన ఎండలో ఒక గరిటతో ఇలా పాపడాలను వేసుకోవాలి. కవర్ లేదనుకుంటే కాటన్ క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు, శారీ పైన అయినా వేసుకొని ఉల్టా వేసుకొని కొన్ని వాటర్ చల్లుకొని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇవి 2 డేస్ ఎండల్లో ఆరబెట్టేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. 2 డేస్ తర్వాత ఇలా మొత్తం ఎండిపోయి ఉంటాయి. ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను. సైజు డబల్ సైజులోకి వస్తాయి. మనము చిన్న చిన్నగా వేసుకుంటే ఆయిల్ కూడా కొంచెం వేసుకొని వేయించుకోవచ్చు. పెద్దగా వేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఇలా నేను చిన్న చిన్నవి వేసుకున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఒకసారి ఇదే కొలతలతో ఇదే విధంగా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.